హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతికృష్ణ లైఫ్ స్టైల్. అందరూ బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ పార్వతీ పరమేశ్వర్లను కోరుకుంటున్నాను. ఒక కొత్త వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఏంటి ఆ వీడియో ఏంటి అన్నది ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోవచ్చు. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే చూస్తున్న ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, అలానే షేర్ చేయండి. మొత్తానికి శిల్పారామం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది ఎక్కడ అంటే హైటెక్ సిటీ దగ్గర ఉన్న శిల్పారామము. పిల్లలకి ఆడుకోవడానికి ఆట పాట అన్నీ అవుతాయి. అలానే మనకు కూడా లేడీస్కి అయితే స్ట్రీట్ షాపింగ్ మొత్తం అవుతుంది అన్నమాట. అసలు షాపింగ్ అంటేనే శిల్పారామంకి వెళ్ళిపోవాలి. అసలు అంత బాగుంటాయి ఐటమ్స్ ఏవైనా సరే. ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి. అసలు ఐటమ్స్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి విజిట్ చేసి మొత్తం ఓ రౌండ్ తిరిగితే అప్పుడు తెలుస్తుంది. అటు విలేజ్ మ్యూజియం లాగా మొత్తం అన్నీ మన విలేజ్ కల్చర్ అంతా ఉంటుంది. అలానే షాపింగ్ అవుతుంది. పిల్లలకి ఆడుకోవడానికి చాలాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. అన్ని విధాలుగా డే అన్నది అక్కడైతే ఫుల్ఫిల్ అయిపోతుంది ఒకసారి విజిట్ చేస్తే. కాకపోతే కొంచెం ఎర్లీగా వెళ్ళాలి. వెళ్తే మనం అన్నీ కవర్ చేయొచ్చు. ఇక్కడ స్టార్టింగ్లో అయితే మెహందీస్ పెడుతుండే. ఇక మనకు వచ్చు కదా మెహందీ అని మేమేం పెట్టించుకోలేదు. ఇక్కడైతే మొత్తం హాల్లో మనం ఏ విధంగా డెకరేట్ చేసుకోవాలనుకుంటామో ఆ రకంగా అయితే ఏ టు జెడ్ అన్ని ఐటమ్స్ ఉంది, వాచ్తో సహా. చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చాయి అసలు. ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా ట్రెడిషనల్ లుక్లో ఉన్నాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఇప్పుడు ఏదైతే అప్పట్లో ఏదైతే ట్రెండింగ్ నడిచేదో మళ్ళీ ఇప్పుడు అదే కొత్తగా ట్రెండింగ్గా వస్తుంది. అలానే ఇప్పుడు ఇంట్లో యూస్ చేసే ఐటమ్స్ కూడా పురాతన కాలంలో ఏవైతే ఎక్కువ వాడేవాళ్ళో ఇప్పుడు మళ్ళీ అవే ట్రెండింగ్లోకి వస్తాయి. ఈ ఐటమ్స్ కూడా సేమ్ ఇంచుమించు అలానే ఉన్నాయి. పాత సినిమాల్లో చూసిన ఐటమ్స్ లాగా కనిపిస్తున్నాయి కొన్ని అయితే. కానీ చాలా బాగున్నాయి. హాల్లో అయితే కొత్తగా కట్టించుకున్న వాళ్ళైతే డెకరేషన్కి చాలా బాగా యూజ్ అవుతాయి ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా. ఐటమ్స్ తగ్గ కాస్ట్ కూడా బాగానే ఉంది అసలు. మరి మనం ఒక దగ్గర చూసి కాస్ట్ ఎంత ఏంటి ఎగ్జాక్ట్లీ అన్నది చెప్పలేము కదా. ఒక 2-3 దగ్గరలు చూస్తే అప్పుడు మనకి ఎక్కువ తక్కువ అన్నది తెలుస్తుంది. ఈ బుట్టలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఎందుకంటే ఆల్రెడీ కార్తీక మాసంలో నేను బుట్టల కోసం వెతికాను. ఎందుకంటే అప్పుడు రెగ్యులర్గా టెంపుల్కి వెళ్తుండే కదా, అన్ని పూజా ఐటమ్స్ ఒక దాంట్లో పెట్టుకొని వెళ్ళడానికి బాగుంటుందని. బుట్టల లుక్ కూడా చాలా బాగుంటాయి కదా, అందుకని చూశాను. అప్పుడు వెతికాను కానీ దొరకలేదు. కానీ ఇప్పుడైతే దాని యూజ్ లేదు కదా అని లైట్ తీసుకున్నా. ప్రెజెంట్ రెగ్యులర్గా టెంపుల్కి వెళ్ళే దానికైతే చిన్న బుట్టలు ఉన్నాయి బాగానే. కానీ ప్రత్యేకంగా కార్తీక మాసంలో అయితే ఎక్కువ ఐటమ్స్ తీసుకెళ్తాం కాబట్టి అప్పుడైతే కొంచెం పెద్ద సైజు కావాలని చూశాను. ఎందుకంటే డైలీ వెళ్తాం కాబట్టి అప్పుడు చూశాను కానీ అప్పుడు దొరకలేదు. సో మళ్ళీ కార్తీకం వరకు చూద్దాంలే అనేసి ఇంక వదిలేసాను. ఇక్కడైతే ఇవి చాలా బాగున్నాయి. మిల్క్వి క్యాన్స్ చిన్నవి చాలా క్యూట్గా ఉన్నాయి. డిజైన్ కూడా చాలా బాగుంది, కలర్ఫుల్గా అసలు. ఆ బాటిల్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి, సిల్వర్ బాటిల్స్. అన్నీ ఎలా ఉందంటే అసలు డిఫరెంట్గా ఉన్నాయి చాలా అసలు. ఈ ఫుట్వేర్ కూడా చాలా బాగుంది. నాకైతే అందులో చాలా నా డ్రెస్సెస్కి కొన్ని డ్రెస్సెస్కి అయితే మ్యాచ్ అయిపోయినాయి కూడా ఫుట్వేర్. చాలా బాగున్నాయి డిఫరెంట్గా. అన్నీ మనం చెవులకు పెట్టుకునే కమ్మలు అవి వచ్చున్నాయి. దాని మీద డిజైన్స్ చైన్స్ లాగా అలా చాలా బాగున్నాయి. ఇవన్నీ పోచంపల్లి షూ మోడల్ ఉంది. ఇందులో అయితే నా డ్రెస్సెస్కి మ్యాచ్ అయిన షూజే ఉందన్నమాట డైరెక్ట్ అయితే. యాక్చువల్ ఇవైతే మాత్రం ఈ డ్రెస్సెస్ అయితే పూజకి నేను సేమ్ తీసుకుందామని చూసాము. కాకపోతే నా సైజు ఉన్న డ్రెస్ పూజ సైజు లేదు, పూజకు ఉన్న డ్రెస్లోనేమో నా సైజు లేదు. కానీ తర్వాత స్టాక్ వస్తుంది అప్పుడు చెప్పారు. ఒక 20 days తర్వాత రండి స్టాక్ వస్తుందని చెప్పారు. సో మళ్ళీ ఒకసారి వెళ్ళి తీసుకోవాలి. ఇదైతే మన ఫేవరెట్ సెక్షన్, ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి అసలు. ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ అసలు. ఇవైతే చూసి షాక్ అయినా, అంత పెద్దవి ఇయర్ రింగ్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఏవైనా సరే లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇక మొత్తానికైతే ఇదైతే ఇక్కడ నుండి ఇక విలేజ్ లుక్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మధ్యన అక్కడక్కడ షాపింగ్స్, అలానే విలేజ్లో కనిపించే లుక్ అదంతా అయితే బాగుంది. ఇదేంటి అంటే మొత్తం అసలు
తాటాకుతో చేసిన వెరైటీ ఐటెమ్స్ అసలు. తాటాకుతో ఇన్ని రకాలుగా కూడా చెయ్యొచ్చా అన్నది చూపించారసలు. ఎంత డిఫరెంట్‌గా చేశారు చూడండసలు. గ్రేట్ టాలెంట్ కదా అసలు. బుట్టలు ఒకటే కాకుండా అలానే సెల్ఫ్‌లో పెట్టుకునే డెకరేటివ్ ఐటెమ్స్, ఇంకా క్లిప్స్ కూడా చేశారసలు. అదసలు చాలా బాగున్నాయి. చిన్న చిన్న చాటలు చాలా క్యూట్‌గున్నాయి. చాలా ఐటెమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా అలానే ఇవైతే పింగాణీ ఐటెమ్స్ ఇక స్టార్ట్ అయినాయి ఇక్కడి నుంచి. ఎంత క్యూట్ ఉన్నాయంటే ఆ టీ కప్స్ అవి చాలా బాగున్నాయి అసలు. చాలా క్యూట్‌గా. చిన్న చిన్న బుట్టలైనా డిఫరెంట్‌గా చాలా ఐటెమ్స్ ఉన్నాయి. చూస్తుంటే ఎంత బాగా అనిపించిందంటే ఏది వదలబుద్ధి కాలేదు నాకైతే ఐటెమ్స్ చూస్తుంటే. ఇంకా అక్కడనే నాకు పూజతో ఆడుకోవాలనిపించింది అలా ఉండే. ఆ బుట్టలైనా, ఆ డిఫరెంట్‌గా యాపిల్స్ అయినా, ఆ కప్స్ అయినా చాలా బాగున్నాయి. కానీ ఆల్రెడీ ఇంట్లో తీసుకున్న కప్స్ అయితే ఉన్నాయి. ఆ కప్స్ కొంచెం మెమొరీగా ఉంటాయి కదా! అలాంటి కప్స్ ఉన్నాయి. ఇగ అందుకనే కొత్త కప్స్ అయితే ప్రిఫర్ చేయలేదు. పిల్లలైతే చాలా ఇష్టపడ్డారు ఐటెమ్స్‌నైతే. ఇంక మొత్తానికి ఇక్కడైతే మంచిగా కుండీలో ఇట్లా వాటర్ స్టోరేజ్ చేసే కుండీలో ఇట్లా గణేష్, లాఫింగ్ బుద్ధ, కృష్ణుడివి అలా చాలా ఉండే. నేనైతే ఆల్రెడీ ఇది దివాళీ టైంలో తీసుకున్నా. మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను. అప్పుడు కార్తీక మాసంలో రెగ్యులర్‌గా దీపం వదలడానికని తీసుకున్నా ఎర్రగడ్డలో. రోజు అందులోనే కార్తీకమ్మని రోజులు దీపం అయితే వదిలినాను. మళ్ళీ ఇక్కడికొచ్చాక ఇక్కడైతే చాలా వెరైటీ ఆఫ్ ఐటెమ్స్ అయితే ఉండే. నేను తీసుకునేటప్పుడు అయితే అక్కడ నేను ఒక 2, 3 డిఫరెంట్‌గా చూసాను మోడల్స్ అంతే. ఇక్కడైతే చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు అనిపించింది అప్పుడు ఎందుకు తీసుకున్నానా ఇక్కడ తీసుకుంటే అయిపోతుండే అని. కానీ ఇప్పుడైతే ఆల్రెడీ ఇంట్లో ఉంది కదా అని జస్ట్ చూసాను. నెక్స్ట్ టైమ్ ఇంకా ఇంట్లో ఉన్న ఐటెమ్స్ ఎక్స్‌పైర్ అయిపోతే అప్పుడు ఇంకా ఇక్కడైతే ప్రిఫర్ చేయాలి మెయిన్‌గా తీసుకోవాలి. ఇక్కడ వుడెన్ బోర్డ్స్ మీద మన నేమ్స్ కూడా వేసిస్తున్నారు. మనం చెప్తే వేస్తారనమాట. అలానే బోటింగ్ కూడా బాగుంది. చాలా కలర్‌ఫుల్‌గా లైటింగ్‌తో చాలా బాగుందసలు. ఇంక ఇక్కడ నుంచి మొత్తం విలేజ్ కల్చర్ అంతా కనిపిస్తది. అప్పట్లో విలేజెస్ ఇలా ఉండే గానీ ఇప్పట్లో విలేజెస్ కూడా చాలా డెవలప్ అయిపోయినాయి. ఇంచుమించు సిటీ లాగానే దగ్గరగా ఉన్నాయి. ఇక్కడైతే మన పాతవి సామాన్లన్నీ కనిపిస్తాయి. ఇత్తడి సామాన్లు అప్పట్లో ఏవి వాడేవాళ్ళో అలా. చాలా మంచిగా అనిపించింది అన్ని ఐటెమ్స్ అలా ఒక దగ్గర. కానీ విలేజ్‌లో అయితే చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటది. ఎలాంటి పొల్యూషన్ ఉండదు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. అసల గ్రీనరీ అయినా అసలది చాలా మంచిగా అనిపిస్తది. తోటలు, పొలాలు అవన్నీ చాలా బావుంటది. ఇంకా మనకి అప్పట్లో చేనేత వస్త్రాలు అవన్నీ ఎంత బాగా మనకిక్కడ చూపిచ్చారన్నది చూస్తేనే అర్థమైతుంది గదా! ఇప్పట్లో అయితే అందరి దగ్గర గ్యాస్ స్టవ్‌లు అయిపోయినాయి. కానీ అప్పట్లో కట్టెల పొయ్యిల మీద వండడము, చేయడము చాలా బావుంటది. మనకిక్కడ ఏంటి చూడ్డానికి బావుంటది గానీ, చేయడం అయితే చాలా కష్టం అది. ఆ రకంగా బ్రతకడం కూడా చాలా కష్టమే అసలు. బ్రతకడానికి కూడా అంత కష్టపడుతుండే అప్పట్లో. ఇక్కడంతా పల్లెటూరి సంత కనిపిస్తుంది మన మార్కెట్. బావుంది. అలానే సంక్రాంతి గంగిరెద్దు చాలా బావుంది. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులదైతే చాలా బావుంది. ఈ థీమ్ ఏంటి అన్నది నాకు అర్థం కాలేదు. ఇది టెంపుల్ థీమా? లేకపోతే నందన్న అనేసి చేస్తుంటారు పల్లెటూరులో. లేకపోతే అదనుకోవాలా అన్నది నాకు కన్‌ఫ్యూజ్ ఉండే. మీకెవరికైనా తెలిసినట్టయితే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి మర్చిపోవద్దు. కానీ మొత్తానికి కళ్ళకి, మనసుకైతే చాలా అందంగా, ఆనందంగా అనిపిస్తదసలు చూస్తుంటే. ఎందుకంటే కొన్ని కొన్ని మనం చిన్నప్పుడు ఊరెళ్ళి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో గడిపిన క్షణాలు కూడా గుర్తొస్తుంటాయి. అలా పాత స్వీట్ మెమోరీస్ కూడా అలా గుర్తొస్తుంటాయి. చాలా మంచిగా అనిపిస్తుంటది. అప్పుడు ఇలా ఉంటుండే, అలా ఉంటుండే అని. కానీ ఇప్పుడైతే మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఊర్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒకప్పుడంటే పల్లెటూరు అంటే ఏమి ఫెసిలిటీస్ లేకపోతుండే. కానీ ఇప్పుడు ఊర్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటున్నాయి. అన్నీ మిషన్స్ అయిపోయినాయి కూడా. ఒకప్పుడు అంటే పొలాలు దున్నడానికి ఎద్దుల్ని వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు అన్నీ మిషన్స్ తోటే అయితున్నాయి. ట్రాక్టర్స్, మిషన్స్ తోటే కోత అన్నీ మిషన్సే అయిపోయినాయి.
ఇక శిల్పారామంలో మ్యారేజెస్ కూడా ఉన్నాయన్నమాట, చేసుకోవచ్చు. ఫంక్షన్ హాల్ టైపు ఓపెన్ ఏరియా మొత్తము బాగుంది. ఎందుకంటే ఆల్రెడీ మేము అక్కడ ఇన్విటేషన్ వచ్చింది. శిల్పారామంలోనే మ్యారేజ్ ఒకళ్ళు తెలిసిన వాళ్ళది ఉంటే వెళ్ళాము. చాలా బాగుంది. మొత్తం ఓపెన్ ఏరియా చాలా బాగుంటుంది. ఇంకా మొత్తానికి ఇక్కడైతే పిల్లలది ఆడుకునే సెక్షన్ అయితే ఉంది. చాలా ఎక్కువనే ఉన్నాయి ఆడుకునేవి. ఇక్కడనే చాలా టైం అయితే స్పెండ్ చేసాము. ఎందుకంటే పిల్లలు ఇంకా ఇక్కడే ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. అలా యువన్ భోజ అయితే అస్సలు ఇక్కడి నుంచి రామనేసి ఇంకెక్కువసేపు ఆడతామని ఇంక అసలే గోల వేసిర్రు. అప్పటికే 1.5 అవర్ అక్కడనే స్పెండ్ చేసాం టైం అయితే. చాలాసేపు ఆడుకున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఏదైనా సరే పిల్లల సంతోషమే కదా మనకు కావాల్సింది. వీక్లో వన్స్ అయినా సరే పిల్లల్ని ఎక్కడికైనా పార్క్కి తీసుకెళ్తే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. మనం కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. పిల్లల్ని ఆడిపించడమే కాకుండా మేము కూడా కొద్దిసేపు అలా ఊగాము. చాలా బాగా అనిపించింది అసలు ఆ రోజు. ఈ మధ్యన పిల్లలు కూడా ఎక్కువగా గ్యాజెట్స్కి అలవాటు అయిపోయారు. ఎక్కువ టీవీస్, ఫోన్స్కి బాగా అట్రాక్ట్ అయిపోతున్నారు. అలా కాకుండా వాళ్ళని కొంచెం డైవర్ట్ చేస్తుండాలి. ఊరికే బయటికి తీసుకెళ్తుండాలి. ఎలా ఎక్కడైనా దగ్గరలో పార్క్స్ ఉంటే అక్కడ తీసుకెళ్తే కొంచెం అవుట్డోర్ గేమ్స్ కూడా అలవాటు అవుతుంటుంది. జనాలతో కూడా టైం స్పెండ్ చేయాలన్నది తెలుస్తుంది. లేకపోతే ఎప్పుడూ ఒంటరిగా టీవీలు, ఫోన్లోనే అలవాటు చేయకూడదు పిల్లల్ని. నలుగురితో మాట్లాడడము, ఎక్కువ అందరితో ఇంటరాక్ట్ అవ్వడము తెలుస్తుంది. శిల్పారామంలో వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. చాలా బాగుంది అసలు. మంచి కలర్ఫుల్గా గ్రీనరీ తోటి, అలానే ఇక్కడ కృష్ణుడిది కూడా చాలా అందంగా ఉంది అసలు. చాలా బాగా అనిపిస్తుంది. ఏదో టూరిస్ట్ స్పాట్కి వెళ్ళినట్టు. చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్కి అయితే. మేము కూడా ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరము గ్యాదర్ అయితేనే ఇలాంటి ప్లేసెస్ కూడా తిరుగుతుంటాము ఎక్కువగా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒకటి చెప్పడం మర్చిపోయాను. శిల్పారామంలో అయితే పర్ల్స్ ఉంటాయి, రియల్ పర్ల్స్ చాలా బాగుంటాయి. చాలా వెరైటీ ఆఫ్ కలర్స్ ఉంటాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా మొత్తానికి అయితే ఫ్యామిలీతో శిల్పారామం టూర్ అయితే అయిపోయింది. చాలా ఎంజాయ్ చేసాము అందరము, ఫ్యామిలీతో, పిల్లలతో అందరము. ఇక ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి, అలానే షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. కింద ఆల్ అనే నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మర్చిపోవద్దు. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.